అందరికీ నమస్కారం. ఈ రోజు కథ యాటిట్యూడ్ బాస్ మనసంతా నువ్వే చలి పార్ట్ 14. ఇంకా స్టోరీలోకి వెళ్తే విరాజ్ ఆవేశంగా మాన్వి గదిలోకి వెళ్ళేసరికి బాగా అలసిపోవడం వల్ల అదమర్చి బెడ్పై నిద్రపోతూ ఉంటుంది. తన ముఖం చూడగానే ఇంకొంచెం ఆవేశం కట్టలు తెంచుకుంటుంది విరాజ్కి. వెంటనే బాత్రూంలోకి వెళ్ళి బకెట్తో వాటర్ తీసుకొచ్చి తన మీద పోస్తాడు. దెబ్బకి నిద్రమత్తు మొత్తం వదిలేసి టక్కన లేచి కూర్చుంటుంది మాన్వి. కాసేపటికి తన తడిచిన చీర వైపు ఒకసారి చూసుకొని తలెత్తి విరాజ్ వైపు కోపంగా చూస్తూ, హే మిస్టర్, బుర్ర దొబ్బేసిందా ఏంటి, ఇలా నీళ్ళు కొట్టావు అని గట్టిగా అరిచింది. అప్పటికే కాక మీద పెనంలో ఉన్న విరాజ్కి మాన్వి అలా అరిచేసరికి కోపం నశాలానికి ఎక్కి తన చెయ్యి పట్టుకొని బయటికి లాక్కెళ్తూ ఉంటాడు. నా చెయ్యి వదులు, నీకే చెప్పేది వదులు అని చెయ్యి నొప్పిగా అనిపించి జింజుకుంటూ ఉంటుంది. తను ఎంత అరుస్తున్నా విరాజ్ వినిపించుకోకుండా బయటికి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. విరాజ్ అలా లాక్కెళ్తూ ఉంటే మాన్వి అరుపులకు ఇంట్లో కిచెన్లో ఉన్న వాళ్ళంతా బయటికి వచ్చి, విరాజ్ ఏం చేస్తున్నావురా అని విరాజ్ మాన్విల వెనకే వెళ్తారు. ఎంట్రెన్స్ డోర్ దగ్గరికి వెళ్ళి మాన్వి చేయి గట్టిగా విసిరికొట్టి బయటికి తోసేస్తాడు. అంత ఫోర్స్గా తోసేసరికి అని అరుస్తూ కింద పడిపోతుంది మాన్వి. మాన్వి వైపే కళ్ళెర్ర చేసి చూస్తూ, మళ్ళీ ఈ ఇంటి దరిదాపుల్లోకి కానీ నా కంటికి కానీ కనిపించావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు అని ఆవేశంగా అన్నాడు విరాజ్. ఇంతలో సుశీల గారు బయటికొచ్చి, అమ్మ నేత్ర అని కంగారుగా అంటూ తనని పైకి లేవదీస్తూ, విరాజ్ ఏంటిది, ఆడపిల్ల, అది కూడా కట్టుకున్న భార్యతో ఇలా నేను ప్రవర్తించేది అని కోపంగా విరాజ్ వైపు చూస్తూ అన్నారు. ఎప్పుడు అలా అమ్ముకునే మొహంది నా భార్య ఏంటి, నాన్ సెన్స్, నేను దీనికి ఆ స్థానం ఎప్పటికీ ఇవ్వను, అసలు ముందు దాన్ని ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పు అని సీరియస్గా అన్నాడు విరాజ్. విరాజ్ అలా అనేసరికి మాన్వికి కోపం వస్తున్నా కూడా వాళ్ళ ముందు తిరిగి అరిస్తే మళ్ళీ తన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది అని చీర కొంగు నోటి దగ్గర పెట్టుకొని ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. అమ్మ నీకేం తెలీదు, నువ్వు లోపలికి రా అంటూ చెయ్యి పట్టుకొని లోపలికి లాగి మాన్వి వైపు తిరిగి, ఏయ్ దిష్టి బొమ్మలా మా ఇంటి ముందు నిల్చోకుండా మర్యాదగా వెళ్ళిపో, అది నీకే మంచిది అని అంటూ వార్నింగ్ ఇచ్చి డోర్ క్లోజ్ చేసేస్తాడు. తను అలా డోర్ క్లోజ్ చేసే కానీ నోటి దగ్గరున్న చీర కొంగు తీసి, నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని నాకు తెలుసురా, అసలు ఈ రియాక్షన్ కోసమేగా నేను ఎదురు చూస్తుంది అని ఒక కన్నింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఎవరికో ఫోన్ చేస్తుంది మాన్వి. మార్నింగ్ అలా వాకింగ్కి వెళ్ళిన రఘునందన్ గారు తిరిగి వాళ్ళ ఇంటికి వస్తుంటే గేట్ దగ్గర చాలామంది మీడియా వాళ్ళు ఉండటం చూసి, హో నిన్న ఆదర్శ వివాహం కోసం గురించి తెలిసి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా అని నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు. ఆయన అలా వెళ్ళడమే ఆలస్యం మీడియా వాళ్ళంతా ఆయన మీద పడిపోతూ, సార్ నిన్న అమ్మాయిని ఆదర్శ వివాహం చేస్తున్నా నా కొడుకుతో అని అన్నారు, మరి ఇప్పుడేంటి ఆ అమ్మాయిని వదిలించుకోవాలని చూస్తున్నారా, అసలు నిన్న మేఘనాతో ఎందుకు పెళ్ళి కాదనుకున్నారు, లేదా వాళ్ళే కాదనుకొని వెళ్ళిపోతే మీరు మీ పరువు పోతుంది అని ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి అందరి ముందు కవర్ చేసుకొని ఇప్పుడు ఈ అమ్మాయిని బయటకు తోసేశారా, దీనికి మీ సమాధానం ఏంటి అని తిప్పుకోకుండా వాళ్ళే ప్రశ్నలు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, బయటికి తోసేయడం ఏంటి అని అయోమయంగా అన్నారు. సార్ మీకు తెలియకుండానే ఇంత జరిగిందా, ఇంత డబ్బుండి మీ అబ్బాయికి ఏమీ లేని అమ్మాయినిచ్చి పెళ్లి చేశారంటే మీరు చాలా గొప్పవారు అని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వస్తే ఇక్కడేంటి సార్ ఆ అమ్మాయిని బయట నుంచారు అంటే ఏంటి అర్థం అని అన్నారు. వాళ్ళు అలా అనేసరికి గుమ్మం దగ్గర ఉన్న మాన్విని చూస్తారు రఘునందన్. తడిచిపోయిన చీరలో గుమ్మం దగ్గరే నిలబడి అటువైపు తిరిగి ఉంది. అది చూడగానే అర్థమైపోయింది విరాజ్ ఏదో చేశాడు అని. వెంటనే మీడియాకి అలాంటిదేం లేదని సర్ది చెప్తున్నా వినిపించుకోరు వాళ్ళు. ఆ అమ్మాయినే వచ్చి అలాంటిదేం లేదు అని చెప్పమనండి, అప్పుడు ఊరుకుంటామని గోల చేస్తూ ఉంటారు. చేసేదేం లేక రఘునందర్ గారు వాళ్ళని అక్కడే ఉంచమని చెప్పి మాన్వి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడి తనని వెంట పెట్టుకొని వస్తారు ఎంట్రన్స్ గేట్ దగ్గరికి. మాన్విని చూడగానే, నేత్ర మేడం మిమ్మల్ని వీళ్ళు హింసిస్తున్నారా, లేదా కట్నం కోసం మిమ్మల్ని బయటికి తోసేశారా, మీరు ఇలా తడిచిపోయి ఉన్నారేంటి అంటే వీళ్ళు మిమ్మల్ని బావిలో పడేసి ఊపిరాడనివ్వకుండా చేసి మీపై హత్య ప్రయత్నం చేశారా, దేవుడా చిన్న అన్నోన్ కాల్ చేస్తే ఇంత రియాక్షనా, సూపర్, అసలు ఇదేగా నాకు కావాల్సింది అని మనసులో తీన్మార్ డ్యాన్స్ చేసుకుంటూ, అసలు ఏం మాట్లాడుతున్నారు, మా మామయ్య గారు అలాంటి వారు కాదు, నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఆయన, నాకెవరూ లేకపోయినా అన్నీ తానే నన్ను ఇంటి కోడలుగా చేసుకున్నారు, అలాంటి వారు నాకు అన్యాయం జరగనిస్తారా అని అంది. మరి మీరెందుకు ఇలా తడిచిపోయి బయట ఇలా నిల్చున్నారు, ఇది శుద్ధి స్నానం అండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా పోసుకొని నిల్చుంటే తన భర్త వచ్చి రెండు చేతులతో భార్యని అంటే
లక్ష్మీదేవిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకువెళ్తారు. అది ఇంటి ఆచారం అంట. నా హస్బెండ్ లోపల రెడీ అవుతున్నారు, అందుకే ఇలా నేను బయట నిల్చున్నా. ఆయన వచ్చి ఇప్పుడు నన్ను ఎత్తుకొని తీసుకువెళ్తారు. మీరు దయచేసి ఈ ఇష్యూని పెద్దది చేసి మా మామయ్య గారి పరువుని తీయకండి అని 2 చేతులు జోడించి చెప్పింది. అలా కవర్ చేసి చెప్పేసరికి రఘునందన్ గారికి ఇంకా చాలా బాగా నచ్చుతుంది మాన్వి. వాళ్ళు వెళ్ళరని తెలిసి రఘునందన్ గారు ఇంట్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత బయటికి వస్తారు. మాన్వి గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. విరాజ్ వస్తాడా లేదా అని టెన్షన్గా. అలా చూస్తున్న మాన్వి ఒక్కసారిగా నవ్వుతూ, అదిగో నా హస్బెండ్ నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు అని సీరియస్గా వస్తున్న విరాజ్ని వాళ్ళకి చూపిస్తుంది. విరాజ్ సీరియస్గా చూస్తూ నడుచుకుంటూ అక్కడికి వస్తాడు. ఎవరో ఒక మీడియా ప్రతినిధి ఏదో క్వశ్చన్ అడగటానికి నోరు తెరిచాడో లేదో విరాజ్ ఒక లుక్ ఇచ్చేసరికి నోరు మూసేస్తాడు. మాన్వి నవ్వుతూ విరాజ్ వైపే చూస్తూ ఉంటుంది. విరాజ్ మాన్విని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళు అని రఘునందన్ చెప్పేసరికి ఓకే డాడ్ అని మాన్వి ముందుకు వెళ్ళి తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. మాన్వికి నవ్వొస్తుంటే ఆపుకుంటూ ఉండటం విరాజ్ గమనించి ఇంకా కోపం తాళలేక ఇంకొంచెం ఉంటే కొట్టేస్తానేమో అని వెంటనే తన 2 చేతులతో మాన్విని ఎత్తుకుంటాడు. ప్లాన్ అయితే బాగానే వేసింది, కానీ అలా ఎత్తుకునేసరికి ఎక్కడ పడేస్తాడేమో అని అతని మెడ చుట్టూ చేతులు వేస్తుంది. అలా చేతులు వెయ్యగానే విరాజ్ మాన్వి వైపు గుర్రుగా చూస్తాడు. మాన్వి విరాజ్ వైపు చూస్తూ, చూసావా, నువ్వు తోసేసిన చేతులతోనే మళ్ళీ ఎత్తుకునేలా చేశాను, దట్ ఈజ్ నేత్ర అని నవ్వుతూ కళ్ళెగరేసింది. విరాజ్ నేరుగా వెళ్ళి మాన్విని హాల్లో ఉన్న సోఫాలో దబ్బాలున పడేసి కార్ కిస్ తీసుకొని టిఫిన్ చేయకుండానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్తున్న విరాజ్ని చూస్తూ ఎవరికీ కనిపించకుండా ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తుంది మాన్వి. వైజాగ్ ఎయిర్పోర్ట్. సరే అభి, మాన్విని జాగ్రత్తగా చూసుకో కొంచెం అని కీర్తిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తూ అన్నాడు అనిల్. ఓకే అనిల్, నువ్వు కిరణ్కి టచ్లో ఉండు, వాడి గురించి ఏమైనా తెలిస్తే నాకు వెంటనే కాల్ చెయ్యని చెప్పి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతుంది. హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ ఎక్కి సీట్లో కూర్చొని తల వెనక్కి వాల్చి కాసేపు చెరబడుతుంది. ఎంత ఆలోచించినా అసలు వాడెవడో అంత చిక్కడం లేదు, ఏం చేయాలబ్బా అని అలా కాసేపు కళ్ళు మూసుకొని పడుకుంటుంది. విరాజ్ కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అజయ్ కార్ పార్క్ చేసి లోన్కి వెళ్తున్న విరాజ్ని చూస్తూ, వీడేంటి నిన్న పెళ్ళైతే ఈరోజే వచ్చేసాడు అని ఆలోచిస్తూ విరాజ్ వెనకే తన క్యాబిన్కి వెళ్తాడు. విరాజ్ అసహనంగా తన క్యాబిన్కి వెళ్ళి చైర్లో కూర్చొని తల పట్టుకుంటాడు. పొద్దున సీన్ గుర్తుకు రాగానే ఇంకొంచెం బీపీ రేజ్ అవుతూ టేబుల్ మీద వస్తువులన్నీ చల్లా చెదురు చేస్తూ ఐ హేట్ యూ అని గట్టిగా అరుస్తాడు. ఇంతలో అజయ్ లోన్కి వస్తూ, ఏంట్రా విరాజ్ ఇది, ఎందుకంత కోపం అని అంటూ దగ్గరకు వస్తాడు. మరి కోపం కాకపోతే ఇంకేంట్రా, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు నా లైఫ్లో, తల బ్లాస్ట్ అయిపోయేలా ఉంది అని అన్నాడు తల పట్టుకుంటూ. విరాజ్ ఏదో విసరడం వల్ల పక్కనే ఉన్న కబోర్డ్ ఓపెన్ అయి అందులో ఉన్న వస్తువులు కింద పడతాయి. మాన్వి స్కెచ్ కూడా కింద పడి ఓపెన్ అవుతుంది. అజయ్ దాన్ని చూసి, ఒరే ఆ స్కెచ్ అంటూ వెళ్ళి ఆ కింద పడ్డ చాట్ని తీసి చూస్తూ ఉంటే విరాజ్ ఫాస్ట్గా వచ్చి ఆ చాట్ లాక్కొని ముక్కలు చించేస్తాడు. రే పిచ్చి కింద అలా చింపేశావేంటి అని అన్నాడు అజయ్. ఇంకెందుకురా చాటు, ఒరిజినల్ పీసు మా ఇంట్లోనే ఉందిగా, ఇక దీని అవసరం ఎలా ఉంది అని చిరిగిపోయిన ఆ చాట్ వైపు చూస్తూ అన్నాడు. సరేలే పోనీ, ఎలా అయితే ఏంటి, దొరికిందిగా, అయినా అసలు నీ భార్యని వెళ్ళి అడిగితే అని అజయ్ అంటుంటే, భార్య అదెవరు అని అన్నాడు విరాజ్. గోరోచనం తక్కువేం లేదు నీకు అని అనుకుంటూ, అదేలే నేత్రాన్ని వెళ్ళి అడగొచ్చుగా నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి అని అంటూ, అసలు నీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలిరా, స్కెచ్ వేయించావు అంటే అంత ఇంపార్టెంట్ ఏముంది అని అడిగాడు అజయ్. నేను ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా కదరా, తెలుసుగా నీకు. అవును, అయితే ఆ అమ్మాయి నాకు ఎలా దొరికిందనుకున్నావు? ఒకరోజు నాకేదో అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది, పలానా అడ్రస్కి అర్జెంటుగా రమ్మని చెప్పి. అప్పటికే టైం 10 అయిపోయింది. వెళ్ళాలా వద్దా అని కాసేపు ఆలోచించి కార్లో వెళ్ళా ఆ ప్లేస్కి. అక్కడ చూస్తే ఎవరూ లేరు. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనగా పక్కనే ఉన్న పొదలకి ఒక చున్ని వేలాడుతూ కనిపించింది. నేను అనుమానం వచ్చి వెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయి రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి కనిపించింది. ఒక్క క్షణం గుండె వేగంగా కొట్టేసుకుంది. ఆమెని ఆ సిట్యువేషన్లో చూడగానే వెంటనే ఎత్తుకొని కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఆమె ప్రాణం అయితే కాపాడాను, కానీ తను కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పి పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు విరాజ్. అంతా వింటూ, మరి ఆమె గురించి తెలుసుకోకుండా నేత్ర స్కెచ్ వేయించావేంటి అని అన్నాడు అజయ్.
రేయ్, ఆ అమ్మాయి గురించి చాలా చోట్ల ఎంక్వైరీ చేశా కానీ లాభం లేదు. పైగా ఆమెది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని అన్నాడు విరాజ్. వాట్ అని అంటూ నోరు తెరిచాడు అజయ్. అవునరా, ఎవరో కానీ బలమైన రాడ్డుతో తలపై గట్టిగా కొట్టారు. చాలా దారుణంగా కొట్టారా బ్లడీ అని అంటూ కోపంగా పిడికిలి బిగించాడు. మళ్ళీ తనే మాట్లాడుతూ, అందుకే ఫర్దర్గా ఎంక్వైరీ చేయించలేదు. మళ్ళీ ఆమెకేమైనా అపాయం తలపెడతారేమో అని. పైగా అంటూ మరీ చెప్పలేక ఆగి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఏంట్రా చెప్పు అని అజయ్ అడిగేసరికి, షీఈస్ ప్రెగ్నెంట్. తన కడుపులో బేబీని చాలా దారుణంగా చంపేశారా, పొట్ట కోసేసి లోపల బేబీని అని అంటూ మరి చెప్పలేక సతమతమవుతూ కళ్ళు మూసుకుంటే కంటికొసల నిండు చిన్నగా నీళ్లు చెంపలని తాకుతాయి. విరాజ్ బాధ చూసి అజయ్ దగ్గరికి వెళ్ళి తన భుజంపై చేయి వేసి ఓదార్చుతాడు. ఎలారా ఇంత దారుణంగా వ్యవహరిస్తారో, ఒక ప్రాణం తీయాలని అని అనుకోవడమే కాకుండా ఇంకా ఈ భూమి మీదకి రాని ప్రాణాన్ని కూడా చిదిమేశారా. ఎంత వయసు ఉంటుందిరా అమ్మాయికి? ఈ ఏజ్లోనే ఇంత నొప్పిని భరించి ఆఖరికి అలా మంచం మీద కదలలేక మెదలలేక జీవోత్సవంలా పడి ఉంది అని అంటూ బాధపడతాడు. అజయ్ కూడా బాధపడి, అయితే ఆ అమ్మాయిని ఎవరు అలా చేసి ఉంటారు? నువ్వెందుకు నేత్రాన్ని వెతుకుతున్నావు మరి అని అడిగాడు. నేను ఒకసారి వాళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టు గుర్తు. బాగా ఆలోచించగా గుర్తొచ్చింది. ఏంటంటే నేను వాళ్ళిద్దరిని ఒక షాపింగ్ మాల్లో మాట్లాడుతూ ఉండగా చూసా. అందుకే దీన్ని పట్టుకుంటే ఆ అమ్మాయి కోసం ఏమైనా తెలుస్తుంది అనుకుంటే ఇది అస్సలు కనిపించలేదు. ఎక్కడా అని కళ్ళెరు చేస్తూ అన్నాడు మాన్వి మోసం గుర్తుకు రాగానే. అయితే ఇంకేం ప్రాబ్లం సాల్వ్. నేరుగా నేత్రాన్ని అడుగుదాం పదా, ఆ అమ్మాయి గురించి తను చెప్తుందిగా మనం అడిగితే అని అన్నాడు అజయ్. ఏం చెప్తుంది? అసలు ఆ నేత్ర ఎవరనుకున్నావు అని ఏదో అంటుండగా, మే ఐ కమిన్ సార్ అని ఒక అమ్మాయి డోర్ దగ్గర నిలబడి అడుగుతుంది. విరాజ్ లోపలికి రమ్మని సైగ చేస్తాడు. ఆ అమ్మాయి చిందరవందరగా పడి ఉన్న వస్తువులు చూసి భయపడుతూనే లోనికి వస్తుంది. ఏంటి మ్యాటర్ అన్నాడు విరాజ్. సార్ అది అది అని నీళ్లు నములుతూ ఉంటుంది. నా టైం వేస్ట్ చేయకుండా వచ్చిన విషయం చెప్పు అని గట్టిగా కసురుకునేసరికి, మాన్వి తన రిజిగ్నేషన్ లెటర్ పంపింది సార్ అని అంటూ లెటర్ విరాజ్ చేతిలో పెడుతుంది ఆ అమ్మాయి. వాట్? మాన్వి రిజిగ్నేషన్ లెటర్ పంపిందా? ఏది చూడని అని అజయ్ విరాజ్ చేతిలో లెటర్ లాక్కొని చదువుతూ, నిజమే, ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోతుంది అని అర్థం కాక అయోమయంగా అన్నాడు. ఇంకెందుకు, మా ఇంట్లో నేత్రాగా మారి తిష్ట వేసిందిగా, ఇక ఈ జాబ్ ఎందుకు అని చిన్నగా అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ, ఇప్పుడు దాని ప్లాన్ ఏంటో కనుక్కోవాలి, లేదా అదే నిజం చెప్పేలా చెయ్యాలి అనుకుంటాడు. ఇంతలో మాన్వి ఫోన్కి విరాజ్ ఫోన్ చేస్తాడు. మాన్వి ఫోన్ వైపు చూస్తూ, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశాడబ్బా అని ఆలోచిస్తూ, బహుశా రిజిగ్నేషన్ లెటర్ అందిందనుకుంటా, అందుకే కనుక్కోవడానికి ఫోన్ చేశాడు, పిచ్చి వెధవ అని నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సార్, గుడ్ మార్నింగ్ అని వినయంగా అంటుంది. ఏంటి ఆఫీస్కి రాలేదు అన్నాడు విరాజ్ నార్మల్గా. సార్, ఇకపై నేను ఆఫీస్కి రావడం అవ్వదు, రిజిగ్నేషన్ లెటర్ పంపాను చూసుకోలేదా అని వెటకారం వినయం కలగలిపిన గొంతుతో చెప్పింది. అది చూసి ఫోన్ చేశాను. నీకేమైనా కుష్టి వ్యాధి వచ్చిందా అని అన్నాడు వెక్కిరింపుగా. విరాజ్ అలా అనేసరికి మాన్వికి కోపం వచ్చినా తమాయించుకొని, కాదు సార్, నాకు కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసుకునే పనిలో ఉన్నాను, అందుకే రిజైన్ చేసేసా అని అంది. నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, నీకు నచ్చినప్పుడు పోవడానికి అత్తగారిల్లు కాదు, నా ఆఫీస్ ఇది. నువ్వు నా ఎంప్లాయీవి, నువ్వు నాతో వర్క్ చేస్తా అని అగ్రిమెంట్ రాసావు. అయితే డబ్బులు వెంటనే కట్టు, లేకపోతే మూసుకొని ఆఫీస్కి ఇప్పటికిప్పుడే రా అని సీరియస్గా వార్నింగ్ టోన్లో అన్నాడు విరాజ్. మాన్వి నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయింది ఒక్క మాటతో. పెళ్లి చేసుకున్నా కదా, ఇక మేకప్ అవసరం లేదు, జాబ్ వదిలేద్దాం అనుకుంది. కానీ విరాజ్ ఇలా అనేసరికి బుర్ర గిర్రున తిరిగింది ఒక్కసారిగా. కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే విరాజ్ హలో హలో అని అంటున్నా కూడా ఏం మాట్లాడకుండా ఉంటుంది. విరాజ్కి చిరాకొచ్చి ఫోన్ కట్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేసేసరికి ఆ సౌండ్కి లోకంలోకి వచ్చి అని ఏడుస్తూ, కొంచెం సేపు కూడా నన్ను ఆనందంగా ఉండనివ్వడం లేదు వీడు అని ఏడుపు ముఖం పెట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, సార్, నేను చాలా పేదమ్మాయిని సార్, దయతలిచి నన్ను వదిలేయండి అని వేడుకోలుగా అంటుంది. విరాజ్ తన వాయిస్లో ఉన్న తేడాని గమనించి చిన్నగా నవ్వుతూ, ఏంటమ్మా అంత వినయంగా మాట్లాడుతున్నావు, నువ్వెన్ని వేషాలు వేసినా అని అంటుంటే, మాన్వి ఏంటి ఏమన్నారు అని అనుమానంగా అంది. అదే మాన్వి, నువ్వెన్ని మాటలు మాట్లాడినా నా దగ్గర అలాంటి సెంటిమెంట్ వర్క్ అవ్వవు అని అంటున్నా. ఇంకో అరగంటలో నువ్వు నా ముందుండాలి, లేకపోతే ఆ మరుక్షణం పోలీసులు మీ ఇంటి ముందుంటారు అని చెప్పి మాన్వి
ఏదో చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేస్తాడు విరాజ్. ఇప్పుడు ఏం చేయను, అసలు నేను బాండ్ గురించి మర్చిపోయాను. ఇప్పుడు విరాజ్ నిజంగా పోలీసులను ఇన్వాల్వ్ చేస్తే అంతా బయటపడిపోతుంది. పోనీ మళ్ళీ వేషం వేసుకొని వెళ్దామంటే అప్పటిలా నేను ఫ్రీగా ఉండను అని ఆలోచిస్తూ ముందైతే విరాజ్ దగ్గరికి మాన్విలా మేకప్ వేసుకొని వెళ్ళాలి. వెళ్ళకపోతే తను ఖచ్చితంగా అన్నంత పని చేస్తాడు అని రెడీ అయి బయటికి వెళ్తుంది. నేరుగా సుశీల గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య అని అంటుంది. ఏంటమ్మా నేత్ర అనగానే, అత్తయ్య నా ఫ్రెండ్కి చిన్న యాక్సిడెంట్ అయిందంట, ఒకసారి చూసేస్తాను ప్లీజ్ అని వేడుకోలుగా అడుగుతుంది. తను ఓకే అనేసరికి థ్యాంక్స్ అత్తయ్య అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మేఘాల మీద ఎలాగోలా కీర్తి ఫ్లాట్కి చేరుకుంటుంది. అప్పుడే కీర్తి ఇంటికి వచ్చి బెడ్ మీద రిలాక్స్ అవుతూ ఉంటుంది. మాన్వి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టేసరికి కీర్తి వెళ్ళి తలుపు తీస్తుంది. మాన్వి తనని తోసుకుంటూ లోన్కి వెళ్ళిపోతుంది. చీర మార్చుకొని మేకప్ వేసుకుంటూ ఉంటుంది. మెడలో తాళి తీస్తుందేమో అని అనుకుంది కీర్తి, కానీ అది తీయకుండా డ్రెస్ లోపల దాచుకునేసరికి కీర్తి చిన్నగా నవ్వుతూ, నువ్వు బంగారానివే, ఆ తాళిలానే విరాజ్ని కూడా గుండెల్లో ఎక్కడో ఒక మూల దాచేశావు, ఎప్పుడు బయట పెడతావో చూడాలి అని అనుకుంటుంది. కీర్తి, నేను రేపు మాట్లాడతా, ఇప్పుడేం అడక్కు అని అక్కడి నుండి ఆఫీస్ వైపు పరిగెడుతుంది. విరాజ్ నవ్వుతూ రొప్పుతూ ఉన్న మాన్విని కింద నుండి పై వరకు చూస్తాడు. తన మెడలో పసుపు తాడు లేకపోయేసరికి ఎందుకో విరాజ్ ఒక్కసారిగా పిడికిలు బిగిస్తాడు. అప్పటికే అల్లకల్లోలంగా ఉన్న తన మనసులో ఇప్పుడు మెడలో పసుపు తాడు లేకపోయేసరికి ఇంకొంచెం మంటలు చెలరేగాయి. కోపంగా, ఏంటి మాన్వి, కరెక్ట్ టైంకి ఎగ్జాక్ట్గా వచ్చేసావు, నేను ఇంకా నువ్వు రావేమో అనుకొని పోలీసులకి ఫోన్ చేద్దామనుకుంటున్నా అని గ్లాస్తో నీళ్ళు అందిస్తూ అన్నాడు. ఆ నీళ్ళన్నీ గటగట తాగేసి విరాజ్ వైపు గుర్రుగా చూస్తూ, అంత అవసరం నేను రానివ్వనులేండి సార్ మీకు అని వెటకారంగా చూస్తూ అంది. సరే అయితే ఈ రూమ్ అంతా నీట్గా సర్ది ఒక హాఫ్ అన్ అవర్లో నేను ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేస్తా అని పక్కనే ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ తనని చూస్తూ ఉంటాడు. ఆ రూమ్ అంతా చిందరవందరగా ఉంది. మాన్వి చేత క్లీన్ చేయించాలి అని ఇంకొంచెం చెత్తగా చేశాడు విరాజ్. రూమ్ అంతా కలియ చూసి తల పట్టుకొని విరాజ్ని తిట్టుకుంటూ సర్దుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో సుశీల గారు ఫోన్ చేస్తూ ఉంటారు మాన్వి ఇంకో నెంబర్కి. ఇంతలో ఏవో పేపర్స్ కింద పడితే అవి తీయడానికి అని ఇలా కిందికి ఒంగునేసరికి మెడలో ఉన్న పసుపు తాడు బయటకొచ్చి వేలాడుతూ కనిపిస్తుంది. విరాజ్ టిఫిన్ చేస్తూ మాన్విని చూస్తున్న వాడల్లా దాన్ని చూడగానే షాక్ అయిపోతాడు. మాన్వి అది గమనించి విరాజ్ చూసేశాడేమో అని కంగారుగా తల పక్కకి తిప్పి చూసేసరికి విరాజ్ బుర్ర దించుకొని టిఫిన్ తింటూ కనిపిస్తాడు. మాన్వి అటు తిరగగానే తలెత్తి తన వైపు చూసేసరికి తనకి తెలియకుండానే ఒకలాంటి హాయి ప్రశాంతత తన మనసులో చోటు చేసుకుంటాయి. మళ్ళీ అంతలోనే తను చేసిన మోసం గుర్తుకు రాగానే తన మనసులో ఉన్న ప్రశాంతత పోయి ఆ ప్లేస్లో చిరాకు చోటు చేసుకుంటుంది. అయ్యో, ఆవిడకి తొందరగా వస్తానని చెప్పేసి వచ్చానే, ఇక్కడ చూస్తే రాక్షసుడు ఎలా తగులుకున్నాడో, టైంకి వెళ్ళకపోతే తర్వాత నేను చెప్పేది ఏది నమ్మరు, ఇప్పుడు ఎలా రా బాబు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మాన్వి. ఇంతలో విరాజ్ ఫోన్ మోగుతుంది. మాన్వి కూడా ఒక చెవి అక్కడ పడేసి మెల్లగా సర్దుతూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఏంటి బయటికి వెళ్ళిందా, ఇంకా రాలేదా? నేను చెప్తూనే ఉన్నా కదా అమ్మా, అది పెద్ద వేస్ట్ అని, మన ఫ్యామిలీకి సెట్ కాదని. ఇప్పుడు అందరి ముందు అవమానిస్తుందిగా, బాగా ఎంజాయ్ చేయి, నేను వస్తాలే ఒక అరగంటలో అని చెప్పి ఫోన్ పెట్టేసి మాన్వి వైపు చూసేసరికి తన వైపే ఉరిమి చూస్తూ ఉంటుంది మాన్వి. ఏమైంది అని అడుగుతాడు విరాజ్. ఏం లేదు సార్, అంతా అయిపోయింది, నాకు లీవ్ కావాలి అని అంటుంది. ఇప్పుడే వచ్చావు, అప్పుడే లీవ్ ఏంటి అనగానే, కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి సార్, మీకు చెప్పలేను, నాకు కావాలి 3 days కావాలి అని అడిగేసరికి, సరే 3 అంటే 3 days మాత్రమే, 4వ రోజు నుండి నువ్వు ఖచ్చితంగా ఆఫీస్లో ఉండాలి అని అనగానే ఓకే సార్ అని చెప్పి బ్యాగ్ తీసుకొని ఫాస్ట్గా కీర్తి ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్న మాన్వినే ఫాలో చేస్తూ ఉంటాడు మన విరాజ్ కూడా. ఫాస్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ విరాట్ ఇంటికి వెళ్ళిపోతుంది. విరాజ్ వెళ్తున్న మాన్వి వైపు ఒక లుక్ ఇచ్చి, ఫ్లాట్ వైపు ఒక లుక్ ఇచ్చి కార్ని ఇంటికి పోనిస్తాడు. ఇంటికి వెళ్ళగానే ఇంటికి వచ్చిన బంధువులందరూ తనని చూసి పలకరిస్తారు. ఇంతలో విరాజ్ కూడా ఇంటికి వచ్చి హాల్లో సోఫా మీద కూలబడతాడు. తర్వాత మాన్వికి చీరిచ్చి రెడీ అవ్వమని చెప్పి సుశీల గారు చీరివ్వగానే మాన్వి వెళ్ళి వస్తుంది. రెడీ అయింది. ముసిముసిగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ వచ్చి విరాజ్ పక్కన కూర్చుంటుంది. వచ్చిన బంధువులందరూ తీసుకొచ్చిన గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత విరాజ్ తన రూమ్లోకి వెళ్ళిపోయి రిలాక్స్ అవుతాడు.
రూమ్లోకి వెళ్ళిన మాన్వి కూడా విరాజ్ని ఎలా దెబ్బ కొట్టాలా అని, తను మాన్విగా ఆఫీస్ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పటికే ఈవినింగ్ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఏవేవో పూజలు చేయించి ముత్తైదువులకు పసుపు కుంకుమలు మాన్వి చేత ఇప్పిస్తూ ఉంటారు సుశీల గారు. విరాజ్ హాల్లో కూర్చొని బాబీతో ఆడుకుంటూ మాన్విని మధ్య మధ్యలో దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. పొద్దున సరిగ్గా చూడలేదు కానీ ఆకుపచ్చ రంగు పట్టుచీర, చేతి నిండా గాజులు, మెడలో పసుపు తాడుతో చాలా సింపుల్గా ఉన్నా కూడా అందానికి అసూయ పుట్టించేలా ఉంది మాన్వి. విరాజ్ అదే పనిగా చూస్తూ ఉండటం సుశీల గారు చూసి ముసిముసిగా నవ్వుకుంటూ, నాన్న విరాజ్ ఇలా రా ఒకసారి అని పిలుస్తారు. బాబీని ఎత్తుకొని దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అని అడిగాడు. అలా వచ్చి తన పక్కన కూర్చో అని అంటారు. ఇప్పుడు దాని పక్కన ఎవడు కూర్చుంటాడు, నేను అస్సలు కూర్చోను అని అన్నాడు. వీడి పక్కన కూర్చోడానికి తహతలాడుతున్నావు, మరి మేము చల్బే అని అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది మాన్వి. అది కాదు నాన్న, నేత్ర స్వీట్ నీకు తినిపించాలి, అందుకే కూర్చోమంటున్నా అని అంటూ అమ్మ నేత్ర వెళ్ళి నువ్వు చేసిన స్వీట్ తీసుకురా తల్లి అని అంటారు. మాన్వికి అస్సలు ఇష్టం లేదు విరాజ్కి తినిపించడం. ఎలా అయినా తప్పించుకోవాలి అని అత్తయ్య నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయని అంటూ తల పట్టుకుంటుంది. విరాజ్కి ఏదో ఆలోచన తట్టి అమ్మ పర్లేదు స్వీట్ తెమ్మని చెప్పు, తొందరగా అయిపోతుందిలే తినిపించడం అని కావాలని అంటాడు. విరాజ్ అలా అనేసరికి మాన్వి గుడ్లుర్మి చూస్తూ సరే తెస్తాను అని కోపంగా అంటూ కిచెన్లోకి వెళ్తుంది. 2 కప్పుల్లో పాయసం వేసి ఒక కప్పులోని పాయసంలో ఉప్పు వేస్తుంది. హిహిహి వీడు మరీ జన్మలో పాయసం తినడు మరి అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళి ఉప్పు కలిపిన కప్పు తను పట్టుకొని విరాజ్కి తినిపించడానికి రెడీగా ఉంటుంది. ఇంతలో ఎవరో ముత్తైదువులు 2-3 వస్తే కప్పు కింద పెట్టి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి మళ్ళీ వస్తుంది మాన్వి. సరే ఒకరికొకరు తినిపించుకోండి నాన్న అని సుశీల గారు చెప్పేసరికి ఇద్దరు ఒకేసారి స్పూన్ నిండా పాయసం తీసి కన్నింగా నవ్వుకుంటూ తినిపిస్తారు. మాన్వి నోటికి పాయసం రుచి తగలగానే అవాక్కైపోయింది. అదంతా ఉప్పుగా ఉంటే అలానే మింగుతూ విరాజ్ వైపు చూసేసరికి విరాజ్ హిహిహి అని నవ్వుతూ బౌల్ మార్చేసా అని సైగ చేస్తాడు. దెబ్బకి నిజంగానే కళ్ళు గిర్రున తిరుగుతాయి మాన్వికి. అందులో ఉప్పు కలిపిన విషయం చెప్పలేదు కాబట్టి మెల్లగా ఎస్కేప్ అవ్వాలని అత్తయ్య తినిపించుకున్నాం కదా, ఇక నేను రూమ్కి వెళ్తా, తలంతా భారంగా ఉంది అని మెల్లగా నటిస్తూ అంటుంది. ఒక్క స్పూన్కే ఇంకొంచెం తినమ్మా, విరాజ్ చూస్తూ ఉంటావేంటి, కొంచెం పెట్టు నాన్న అని అనేసరికి అలానే అమ్మా నువ్వేం చెప్తే అదే చేస్తా అని స్పూన్తో మాన్వి నోట్లోకి పాయసం బలవంతంగా కుక్కేస్తూ ఉంటాడు. కక్కలేక మింగలేక అదంతా తింటుంది మాన్వి. తింటున్నంతసేపు తన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే విరాజ్కి నవ్వాగడం లేదు. ఇలాంటిదేదో చేస్తుంది అని ముందే గ్రహించి కావాలని కప్పులు మార్చేశాడు. బౌల్ ఖాళీ అయిపోగానే పరిగెడుతూ రూమ్లోకి పారిపోతున్న మాన్విని చూసి ఏంట్రా అలా వెళ్ళిపోతుందా అమ్మాయి అని అయోమయంగా అంటున్న సుశీల గారిని చూస్తూ నేను తినిపించానుగా సిగ్గుపడుతుంది అనుకుంటా, నువ్వు నీ పని చూసుకోవెళ్ళు అని పంపించి బాబీ వైపు చూస్తూ హైఫై ఇస్తాడు వాడి బుల్లి చేతికి. వాడికి ఏమర్థమైందో ఏంటో బోసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. కాసేపటికి భోజనం చేయడానికి హిమ పిలుస్తుంది కానీ మాన్వి తలనొప్పిగా ఉంది అని చెప్పి తప్పించుకుంటుంది. విరాజ్ మళ్ళీ ఏ కారం గట్రా కూరల్లో వేశాడో అని. విరాజ్ కూడా భోజనం చేస్తున్నాడు అనే కానీ మాటికి మాన్వి గది వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకు రాలేదా భోజనానికి అని. ఇంతలో ఆ చూపులు హిమ గమనించి ఈ ఒక్కరోజే విరాజ్, రేపటి నుండి నీ గదిలోనే ఉంటుందిలే, ముందు తిను అని పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. దీనికి ఇలా అర్థమైందా అని తల కొట్టుకుంటూ భోజనం ముగించుకొని మరలా ఒకసారి మాన్వి గది వైపు చూసుకొని తన గదికి వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళాడే కానీ అన్నీ మాన్వి ఆలోచనలే. అసలు ఎవరు తను, ఎందుకు ఇలా వేషాలు వేస్తూ ఉంది నా దగ్గర, అసలు ఏం కావాలి అని ఏవేవో ప్రశ్నలు తన మదిలో మెదులుతూ ఉంటే తల విదిల్చుకొని ఆకాశంలో చందమామని చూస్తూ ఉంటాడు. బాల్కనీలో నిలబడి అందరూ పడుకున్నారు అని నిర్ధారించుకుంటూ మాన్వి మెల్లగా డోర్ తీసుకొని హాల్లోకి వస్తుంది. పిల్లల అడుగులు వేస్తూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి తాళం వేసుంటుంది. అది చూడగానే మాన్వి ముఖం నీరు గారిపోయింది. సరే పోనీ వెనుక డోర్ నుండి వెళ్దాంలే అనుకుంటూ ఆశగా వెళ్తున్న మాన్వికి అక్కడ కూడా డోర్ లాక్ వేసి ఉండటంతో అక్కడ నుండి నేరుగా మళ్ళీ హాల్లోకి వస్తుంది. సరే ఒకసారి మేడపై నుండి ఏమైనా దారుందేమో చూద్దామని మేడ మీదకి వెళ్తుంది. అంతా కలియ చూసినా ఏం ప్రయోజనం లేదు. సరేలే ఇంకేం చేస్తామని వెళ్ళిపోతున్న మాన్వికి పక్కనే ఏదో చెట్టు ఊగుతూ కనిపించింది. ఏంటా అది, దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ చెట్టు సరాసరి అక్కడి నుండి కిందికి ఉంది. మాన్వి చెట్టుని పట్టుకొని దాని బలాన్ని చూసింది. అది కూడా బలంగా ఉండేసరికి ఏదో ఆలోచన తట్టిందానిలా మెల్లగా చెప్పులు తీసి కిందికి విసిరేసింది.
తర్వాత తను కూడా నెమ్మదిగా చెట్టు మీదకి ఎక్కి మెల్లమెల్లగా పాక్కుంటూ కిందకి దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కిందికి చూడకుండా. కిందికి చూస్తే పోయేలా ఉంది. ఏంట్రా బాబు నా కర్మ, హాయిగా ఉండాల్సిన దాన్ని ఇలా చెట్లు పుట్లు ఎక్కిస్తున్నాడు అని విరాజ్ని తిట్టుకుంటూ ఉంటుంది. అక్కడ ఏదో మనిషి ఆకారంలా అనిపించి ఎవరా అని ఎదురుగా చూసేసరికి విరాజ్ గుర్రుగా తన వైపే చూస్తూ ఉంటాడు. దెబ్బకి మాన్వి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా అయిపోయింది. విరాజ్ని ఎదురుగా చూడగానే ఒంట్లో సన్నగా వణుకు మొదలైంది. ఇంకా విరాజ్ కోపంగానే చూస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక నీళ్లు నములుతూ ఉంటుంది మాన్వి. విరాజ్ కోపంగా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని గట్టిగా గద్దించి అడిగేసరికి బిత్తరపోయి చూస్తూ, ఏంటే మాన్వి, నీ జీవితంలో ఒక్క పనైనా సరిగ్గా చేసి తగలడ్డావా? ఎవరికైతే కనిపించకుండా ఉండాలనుకున్నావో వాడికే దొరికిపోయావు. నీ పని గోవిందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సమాధానం చెప్పకుండా అలా చెట్టుకి ఫెవికిక్కులా అతుక్కుపోయిన మాన్విని చూస్తూ ఇంకొంచెం అసహనంగా, నిన్నే అడిగేది ఏం చేస్తున్నావు ఈ టైంలో, అది కూడా చెట్టు మీద అని మళ్ళీ అరిచేసరికి మాన్వి టక్కున మీకోసమే వచ్చా అని కంగారులో చెప్పేస్తుంది. విరాజ్ కనుబొమ్మలు రెండు ముడేస్తూ, ఏంటి నా కోసం వచ్చావా అని అన్నాడో లేదో మాన్వి అవును మీకోసమే వచ్చాను, మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే ఇలా అని అనుకుంటూ సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది కవర్ చేయడానికి. అవునా, ఏంటో నన్నంతా మిస్ అయిపోతున్నావు. కొత్తగా పెళ్ళయింది కదా, మరి మిస్ అవ్వరా? అయినా మీకంటే చాలామంది క్యాండిడేట్స్తో మీ ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటారు అని ఆ మార్నింగ్ ఫొటోస్ కోసం ఇండైరెక్ట్గా దెబ్బి పొడుస్తూ చెప్తూ ఉంటుంది. మాన్వి ఎప్పుడైతే అలా అన్నదో విరాజ్కి చిర్రెత్తుకొచ్చి చప్పున తన వైపు చూస్తాడు. తను మాత్రం విరాజ్ భావాలు గమనించకుండా ఏదేదో వాగుతూ ఉంటుంది. ఇంకేముంది, చెట్టు కొమ్మపై ఉన్న మాన్వి నడుం పట్టుకొని ఒక్క ఉదుటున లాక్కుంటాడు బాల్కనీలో ఉన్న తన వైపుకి. ఊహించని పరిణామానికి బిగుసుకుపోయింది మాన్వి. విరాజ్ పట్టుకున్న దగ్గర మొద్దు బారిపోయినట్టు అనిపిస్తుంటే బిత్తరపోయి చూస్తూ ఉంటుంది విరాజ్ వైపు. పడుకున్న ఆంబోతును లేపి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనేమో మరి అని అనుకుంటూ విరాజ్ వైపే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. ఏదో అనుకుంది కానీ అంత దగ్గరగా ఆ కండలు తిరిగిన శరీరం, పాల మీగడ లాంటి ఒంటి రంగు, చురుకైన మీసాలు, ముఖ్యంగా చురకత్త లాంటి చూపులు తనని గుచ్చుకుంటుంటే ఒళ్ళంతా ఒకలాంటి తడబాటుకు గురి అవుతూ ఉంటుంది. విరాజ్ మాత్రం కోపంగా మాన్వి వైపే చూస్తూ, ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి? మాట్లాడితే చాలు నన్ను ఏదో పెద్ద అమ్మాయిలా తిరుగుబోతులా చూస్తావు, అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడగాలనుకున్నాడు. కానీ అలా అడిగితే తను మాన్వి అని తెలిసిపోయింది అని అనుకుంటుంది అని మౌనంగా ఉరుముతూ తన వైపే చూస్తూ ఉంటాడు. నోరు పెక్కలడం లేదు మాన్వికి. అలా నడుం మీద విరాజ్ చేతి వెళ్ళు తగులుతుంటే అతి కష్టం మీద మాటలు కూడా తీసుకొని వదలండి అని అంది మెల్లగా. విరాజ్ అది వినగానే తన చేతులు ఎక్కడున్నాయో చూసుకుంటూ టక్కున చేతిని వెనక్కి లాగేసుకుంటాడు. అమ్మయ్య అని మాన్వి గట్టిగా ఊపిరి పీల్చుకొని మెల్లగా అక్కడి నుండి జారుకుందామని అనుకుంటుంటే విరాజ్ మాన్విని ఉడికించాలని, ఏంటి నేత్ర గారు మీరు ఇంతకుముందు సర్కస్లో పనిచేశారా అని అడిగాడు. విరాజ్ అలా చిలిపిగా చూసేసరికి మాన్వి గుండె వేగంగా కొట్టుకుంటుంటే అతనేమన్నాడో వినలేదు కానీ అతని చూపుని మాత్రం గమనిస్తూ ఉంటుంది. విరాజ్ మాత్రం అదురుతూ ఉన్న మాన్వి పెదాల వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకో ఆ క్షణం వాటిని అందుకోవాలని ఆరాటంగా ఉంది కానీ మళ్ళీ అంతలోనే వద్దు అలా చెయ్యకు అని అనిపిస్తూ ఉంటుంది. మాన్వి అలా తన కళ్ళలోకి చూస్తుంటే ఇంకా కష్టంగా అనిపించి అర్జెంటుగా ఇక్కడ నుండి దీన్ని పంపేయాలి అని అనుకొని, చూసింది చాలే కానీ ఇంకా వెళ్ళి పడుకో అన్నాడు. విరాజ్ మాటలకి తలాడిస్తూ తన కళ్ళ వైపే చూస్తూ మళ్ళీ చెట్టు వైపు వెళ్తూ ఉంటే, ఇటెక్కడికి తల్లి, అదిగో డోర్ తీసుకొని వెళ్ళు అని తన రూమ్ డోర్ చూపిస్తాడు. మాన్వి కీ ఇచ్చిన బొమ్మల గిర్రన తిరిగి విరాజ్ వైపు చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా చూసుకోకుండా వెళ్తూ పక్కనే ఉన్న స్టూల్ని తన్నుకోబోతుంటే విరాజ్ అది గమనించి చూసుకొని గట్టిగా అరుస్తూ తన దగ్గరకు పరిగెడుతూ ఉంటాడు. తను వచ్చేలోపే మాన్వి దాన్ని తన్నుకోవడం, కింద పడిపోతుండగా విరాజ్ తన మీదకి లాక్కునేసరికి బ్యాలెన్స్ తప్పి ఇద్దరు బెడ్పై పడిపోతారు. ఒకరి మీద ఒకరు పడేసరికి ఇద్దరు పెదవులు ముడిపడతాయి. కాసేపు మాన్వి కళ్ళు మూసుకుంటే విరాజ్ ఇందాక ఆగిపోయిన తన ఆలోచనని కంటిన్యూ చేస్తూ ఇంకొంచెం గాఢంగా ముద్దు పెడుతూ ఉంటాడు. సడన్గా ఇద్దరికి బల్బు వెలుగుతుంది. ఇది తమ తొలి ముద్దు కాదు, ఇంతకుముందు తమ పెదాలు కలిశాయి అని. ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూనే ఎక్కడా అని ఆలోచిస్తూ పార్టీలో జరిగింది గుర్తుకు రాగానే టక్కున దూరం జరిగి లేచి నిల్చుంటారు. మాన్వి మాత్రం స్టూల్ గట్టిగా కాలుకు తగిలేసరికి నొప్పితో అమ్మా అని గట్టిగా అరిచి మళ్ళీ కింద కూర్చుండిపోతుంది.
విరాజ్ ఏమైంది అని కంగారుగా తన కాలు పట్టుకొని అడిగేసరికి వెనక్కి కాలు లాగేసుకుంటుంది. కోపంగా కాలు చూపించు అని అడిగితే ఊహు అని తల అడ్డంగా ఊపుతుంది. సరే ఇవ్వక్లే అని అంటూ తన 2 చేతులతో తననెత్తుకొని డోర్ తీసుకొని కిందికి వెళ్తూ ఉంటాడు. ఆ క్షణం మాన్వి ఆలోచనల్లో పగ, ప్రతీకారాలకి చోటు లేదు. తన దృష్టంతా విరాజ్ మీదనే కేంద్రీకృతం అయింది. విరాజ్ నేరుగా మాన్వి రూమ్కి తీసుకువెళ్ళి మంచంపై పడుకోబెట్టి మెల్లగా తన కాళ్ళ వైపు వెళ్తూ కాలుని చప్పున అందుకుంటాడు. మాన్వి విడిపించుకోవాలని అనుకుంటుంది, కానీ విరాజ్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా పట్టుకొని పరిశీలనగా చూస్తూ ఉంటాడు. అక్కడంతా ఎర్రగా కమిలిపోయింది. వెంటనే పక్కన ఉన్న బాక్స్లో ఆయింట్మెంట్ తీసి మెల్లగా ఆమె కాలుకి పూస్తాడు. మాన్వికి మెల్లమెల్లగా నొప్పి తగ్గుతూ ఉంటుంది. సరే ఇక పడుకో, వేషాలు వేయకుండా. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేశావనుకో మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి లైట్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. విరాజ్ అలా వెళ్ళిపోగానే ఎందుకో తన పెదాలని చిన్నగా తడుముకుంటూ నవ్వుకుంటూ పడుకుండిపోతుంది. రూమ్లోకి వెళ్ళిన విరాజ్ కూడా చిన్నగా నవ్వుకొని తను ఆ రోజు ముద్దు పెట్టింది మాన్వికి అని తెలియగానే ఒళ్ళంతా హాయిగా అనిపించి ఇందాకటి ముద్దుని మరలా గుర్తు చేసుకుంటూ పడుకుంటాడు. పొద్దున్నే ఇద్దరు ఎవరి గదుల్లో వాళ్ళు టక్కున లేచి కూర్చుంటారు. రాత్రి జరిగింది గుర్తుకు రాగానే నిద్ర మొత్తం వదిలేసరికి తల పట్టుకొని కూర్చొని అసలు ఏంటి ఇలా చేశాము అని ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరికి ఒకరిని ఒకరు చూసుకోవాలి అంటే ఇబ్బందిగా అనిపించి విరాజ్ ఫాస్ట్గా రెడీ అయిపోయి తినకుండానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. విరాజ్ వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక మెల్లగా వచ్చి టిఫిన్ తిని కాసేపు వంటగదిలో సాయం చేసి మరలా రూమ్లోకి వెళ్ళిపోతుంది. మాన్వి రాత్రి చాలాసార్లు కీర్తికి ఫోన్ చేసింది, కానీ లిఫ్ట్ చేయలేదు కీర్తి. మళ్ళీ ఫోన్ చేస్తుంది ఒకసారి, అయినా లిఫ్ట్ చేయలేదు. తను వెళ్దామంటే అలా అస్తమానం కొత్తగా పెళ్ళైన అమ్మాయి తిరగకూడదు, 1 వారం తర్వాత వెళ్ళమ్మా అని సుశీల గారు చెప్పారని రూమ్లో కూర్చొని ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. వైజాగ్ పొద్దున్నే ఒక అతను శ్మశానంలో ఒక సమాధిపై పడి ఏడుస్తూ కనిపించేసరికి కాటి కాపరి వచ్చి అతన్ని లేపి, బాబు రాత్రంతా ఏడుస్తూనే ఉంటావు, కొంచెం ఎంగిలిపడు నాయన, ఇంటికి వెళ్ళు అని అన్నాడు. అతను గత 2 ఏళ్లుగా సమాధి దగ్గరకు వచ్చి ఏడుస్తూ తెల్లవార్లు అక్కడే ఉండి వెళ్తాడు. అతను నేరుగా శ్మశానం నుండి తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడే ఒక ఆవిడ బయటికి వచ్చి, ఏంట్రా ఇది, రాత్రనగా వెళ్ళావు, ఇప్పుడు వచ్చావు, మళ్ళీ సమాధి దగ్గరికే వెళ్ళావా అని బాధపడుతూ అడిగింది. అవును అన్నట్లు తలూపాడు అతను. ఎందుకురా శ్రీధర్ ఇలా చేస్తున్నావు, పోయింది ఎలానో పోయింది, నువ్వు కూడా దాంతో పాటు వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని దుఃఖం పొంగుకొస్తుంటే చీర కొంగుని నోటికి అడ్డంగా పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా అంటూ అతను ఆ పెద్ద ఆవిడని చుట్టేసి ఏడుస్తూ, నిన్ను వదిలే నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, కానీ వెన్నెల చావుకి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేను అని ఆవేశంగా అన్నాడు. ఆవిడ శ్రీధర్ తల నిమురుతూ, ఎందుకు నాన్న ఈ పగలు ప్రతీకారాలు, వాటి కోసమని నువ్వెంతో ఇష్టంగా సంపాదించిన ఆర్మీలో జాబ్ వదిలేసావు, నిద్రాహారాలు మానేసి పిచ్చోడ్లా తిరుగుతున్నావు, హైదరాబాద్ వెళ్తుంటావు వస్తుంటావు, ఎందుకు ఇవన్నీ, ఎన్ని చేస్తే ఏంటి లాభం, నీ చెల్లెలి ప్రాణం తిరిగి వస్తుందా చెప్పు అని అనగానే శ్రీధర్ దూరంగా జరుగుతూ, ప్రాణం తిరిగి రాకపోవచ్చమ్మా, కానీ దాని ఆత్మకి శాంతి చేకూరేలా చేస్తాను, ఆ విరాజ్ అంతు తేల్చేదాకా నాకు మనశ్శాంతి అనేది ఉండదు అని కోపం కట్టలు తెంచుకుంటూ ఉంటే ఆవేశంగా పక్కనే ఉన్న కారు అద్దం బద్దలు కొట్టేస్తాడు. శ్రీ అని అరుస్తూ ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్తం కారుతున్న తన చేతిని పట్టుకొని లోనికి తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి క్లీన్ చేసి కట్టుకడుతుంది. విరాజ్ పేరు తలుచుకోగానే ఉగ్ర నరసింహుడిలా ఊగిపోతూ ఉంటాడు శ్రీధర్. ఆవిడ కొడుకు తన మాట ఎలానో వినడు అని అర్థమై అడిగి మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని లేచి వెళ్ళిపోతున్నదల్లా వెనక్కి తిరిగి ఆ అమ్మాయి ఎలా ఉంది అని అడిగింది. శ్రీ అసహనంగా ఏ అమ్మాయి అని అన్నాడు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, నువ్వు పగ తీర్చుకోవడానికి రెడీ చేసి పంపించావుగా, ఆ అమ్మాయి గురించి అడుగుతున్నా అని అంది ఆవిడ కోపంగా. బాగానే ఉంది, ఆ విరాజ్ గారిని పెళ్లి చేసుకొని ఎలా వారిని హింసించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది పాటికి అని అన్నాడు శ్రీధర్. కొడుకు ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని పగ తీర్చుకోవాలి అనుకోవడం ఆమెకి నచ్చకపోయినా ఏం చేయలేక, చూడు శ్రీ, నువ్వెన్ని చేసినా నేను ఊరుకుంటున్నా, కానీ ఒకవేళ ఆమెకి ఏమైనా జరగరానిది జరిగితే మాత్రం ఈ అమ్మాయి ఎప్పటికీ నిన్ను క్షమించదు, గుర్తుపెట్టుకో. మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయితే అది నేను సహించలేను అని అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఆవిడ. శ్రీధర్ కూడా సోఫాలో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళిన విరాజ్ రాత్రి పెట్టుకున్న ముద్దు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మాన్వి ఎందుకు నన్ను తొయ్యకుండా అలా ఉండిపోయింది, నేనంటే ఇష్టం లేదు కదా, అసలు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళడానికి చెట్టెక్కింది,
ఏదో దాస్తుంది తను. అసలు ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలకి భంగం కలిగిస్తూ అజయ్ లోనికొస్తాడు. బావా, ఈ పేపర్స్ మీద సైన్ చేయని తనకి పేపర్స్ ఇస్తాడు అజయ్. విరాజ్ వాటిని చూస్తూ, ఇది ప్రణవ్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ కదా, వాడి చేతనే సైన్ చేయించురా. వాడు ఈరోజు ఆఫీస్కి రాలేదు, ఇవి అర్జెంటుగా మెయిల్ చేయాలి వాళ్ళకి, అందుకే నీ సైన్ అని అన్నాడు అజయ్. అవునా, ఏమైంది వాడికి? నిన్న చాలా హుషారుగా ఉన్నాడు, మేబీ పార్టీ చేసుకున్నాడేమో, అలసిపోయి రాలేదనుకుంటా అని సైన్ చేసేశాడు. అజయ్ సరే అని వెళ్ళిపోతున్న వాడల్లా వెనక్కి తిరిగి, ఆ విరాజ్, చెప్పడం మర్చిపోయా, నువ్వు ఆ ఫొటోస్ ఎవరు పంపారో కనుక్కోమన్నావుగా, ఆ ఫొటోస్ మేఘనాకి ఇచ్చిన వాడిని పట్టుకుంటే వాడు అవి పోస్టులో రాలేదు, ఎవరో ఒక అమ్మాయి తనకి డబ్బులు ఇచ్చి ఆ ఇంట్లో ఉన్న కిషోర్ అంకుల్కి ఇమ్మని చెప్పిందంట. వాడు వెళ్ళి మొదట ఆయన్ని అడిగాడు, కానీ లేరు అని మేఘన తీసుకుంది ఫొటోస్. ఆ కవర్పై అడ్రస్ కూడా తప్పుగా రాశారా అని చెప్పి వెళ్ళిపోయాడు అజయ్. ఇంతలో విరాజ్ ఫోన్కి కాల్ మోగుతుంటే లిఫ్ట్ చేసి, హలో, నెంబర్ ట్రేస్ చేశారా అని అడిగాడు. లేదు సార్, ఆ నెంబర్కి అటాచ్మెంట్గా ఎలాంటి డీటెయిల్స్ లేవు అని చెప్పారు అవతలి వాళ్ళు. వాట్, లేకపోవడం ఏంటి? మీరు సరిగ్గా అదే నెంబర్ని ట్రేస్ చేశారా అని తనకి కిషోర్ గారు ఇచ్చిన నెంబర్ని మళ్ళీ ఒకసారి చెప్పి చెక్ చేయమంటాడు. మళ్ళీ అలానే వస్తుంది అనటంతో ఆవేశంగా ఫోన్ పెట్టేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తన ముందు చాలా ప్రశ్నలు సవాళ్ళు విసురుతూ నన్ను పట్టుకోలేవంటూ తనని వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. వెంటనే తన దృష్టి మరల్చుకొని వర్క్ ధ్యాసలో పడిపోతాడు. సాయంత్రం 5 అవుతుంది అనగా సుశీల గారు ఫోన్ చేస్తారు, తొందరగా ఇంటికి రమ్మని. ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా తప్పక లేచి కార్ కేస్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. అప్పటికే ఇంటి నిండా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. ఎందుకో ఏమిటో మొదట అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. ఈరోజు తనకి మాన్వికి శోభనం అనే సంగతి. అప్పటికే చాలా చిరాగ్గా ఉంది అనుకుంటే ఈ తతంగంకి ఇంకా చిరాకు వచ్చేలా ఉంది విరాజ్కి. సుశీల గారు విరాజ్ని రెడీ అయి కిందికి రమ్మని చెప్పేసరికి మొదట ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అని అసహనంగా అన్నాడు. ఆఖరికి ఆవిడ మాట కాదనలేక వెళ్ళి రెడీ అయి కిందికొచ్చాడు. ఇద్దరి చేత ఏవేవో ఆటలు ఆడిస్తారు. అలా చేయడం వాళ్ళకు ఎంత మాత్రం ఇష్టం లేదు, కానీ తప్పక ఆడుతూ ఉంటారు. అవి అయిపోగానే విరాజ్ పైన తన గదిలోకి వెళ్ళిపోతుంటే సుశీల గారు అడ్డుపడి, ఆ గది కాదు ఈ గది అని మాన్వి రూమ్ చూపిస్తూ, నీ రూమ్లోకి ఎవరిని రానివ్వగుగా, అందుకే ఈ రూమ్ రెడీ చేశాం, ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అయిపో అని అన్నారు. విరాజ్ అయిష్టంగానే లోన్కి వెళ్తాడు. రూమ్ మొత్తం పువ్వులతో నిండిపోయింది. మంచం మీద పువ్వులని పక్కకి తోసేసి చొరబడి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. మాన్వికి ఒక పక్క ఏం చెయ్యడు అని ధైర్యంగా ఉన్నా కూడా ఎక్కడో చిన్న భయంగా అనిపించి కిచెన్లోకి వెళ్ళి చిన్న కత్తిని తీసుకొని ఎవరికీ కనిపించకుండా చీర కొంగుతో కలిపి చుట్టుకొని పట్టుకుంటుంది. ఆడవాళ్ళందరూ మాన్వి చేతికి పాల గ్లాస్ ఇచ్చి లోన్కి పంపిస్తారు. మాన్వి చిన్నగా వణుకుతూనే లోపలికి అడుగు పెడుతుంది. విరాజ్ మాత్రం ఒకసారి తన వైపు చూసి ఏం పట్టనట్టు మళ్ళీ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. విరాజ్ తనకేం పట్టనట్టు ఫోన్ చూసుకోవడంతో పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి తన అలంకరణ అంతా తీసేసి చీర మార్చుకొని వస్తుంది. టేబుల్ మీద పాల గ్లాస్ ఖాళీ చేసి ఉంది. అబ్బో, తాగేశాడు. వీడి దెబ్బకి నేను అందులో ఏం కలపకుండానే తెచ్చాను, లేకపోతే వీడు నా చేత మళ్ళీ ఎక్కడ తాగిస్తాడో అని అంటూ, అయినా వీడు ఆవలిస్తే పేగు లెక్కెట్టే రకం రా బాబు, ఎంత బాగా అంచనా వేసేశాడు అని అనుకుంటూ మంచం వైపు చూస్తుంది. విరాజ్ బెడ్పై పడుకునేసరికి ఇంకా ఈరోజు తనకి సోఫానే దిక్కు అన్నట్టు దిండు దుప్పటి తీసుకొని సోఫాపై పడుకుంది. అర్ధరాత్రి 1 గంట అవుతుందనగా విరాజ్ కళ్ళు తెలుస్తాడు. ఒకసారి మాన్వి వైపు చూసి బెడ్ మీద నుండి లేచేసరికి పక్కనే ఉన్న పాల గ్లాస్ కింద పడగానే అది తీసి మళ్ళీ టేబుల్ మీద పెట్టి బయటకు వెళ్తాడు. మధ్యాహ్నం బాగా పడుకోవడం వల్ల మాన్వికి నిద్ర పట్టదు. విరాజ్ గ్లాస్ సౌండ్ చేసేసరికి తన దగ్గరికి వస్తున్నాడు అనుకొని తన వెంట తెచ్చుకున్న కత్తి తీసి పట్టుకుంటుంది. విరాజ్ తన దగ్గరికి రాకుండా బయటికి వెళ్ళడం గమనించి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడబ్బా, సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకొని మెల్లగా సోఫా పై నుండి లేచి పిల్లిలా అడుగులు వేసుకుంటూ హాల్లోకి వెళ్తుంది. ఇంతలో విరాజ్ పైన తన గదిలో డ్రెస్ మార్చుకొని కార్ కీస్ పట్టుకొని కిందికొస్తాడు. మాన్వి విరాజ్కి కనిపించకుండా సోఫా వెనక్కి దాక్కుంటుంది. విరాజ్ తన దగ్గర ఉన్న మెయిన్ డోర్ లాక్ తీసి మళ్ళీ డోర్ వేస్తుండగా ఏదో ఫోన్ కాల్ వచ్చేసరికి మాట్లాడుతూ పక్కకి వెళ్తాడు. మాన్వి ఇదే కరెక్ట్ టైం అనుకొని మెల్లగా చిట్టిల్కలా బయటికి తుర్రుమంటూ వెళ్ళి విరాజ్ కార్ డిక్కీలోకి దాక్కుంటుంది. విరాజ్ ఫోన్ మాట్లాడేసి డోర్ దగ్గరికి వేసి కార్ దగ్గరికి వెళ్తూ ఒకసారి డిక్కీ వైపు చూసి నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. వాచ్మెన్ గేట్ తీయగానే సర్రున కార్ని ముందుకి పోనిస్తాడు. మాన్వి డిక్కీలో అవస్థలు పడుతూ ఎక్కడికి వెళ్తున్నాడబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరో గంట ప్రయాణం తర్వాత కారు ఒక చోట ఆగడం తెలుస్తుంది మాన్వికి.
విరాజ్ కార్ దిగి డిక్కీ వైపు ఒకసారి చూసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాల తర్వాత మాన్వి కూడా మెల్లగా డిక్కీలో నుండి కిందికి దిగి చూసేసరికి కార్ ఒక ఇంటి ముందు ఆగి ఉంది. ఇది ఎవరిల్లబ్బా, వీడికి ఇక్కడేం పని అని ఆలోచిస్తూ మెల్లగా నడుచుకుంటూ లోనికి వెళ్తుంది. విరాజ్కి కనబడకుండా మేనేజ్ చేస్తున్నా అని అనుకుంటుంది, కానీ పైనుండి విరాజ్ గమనిస్తూనే ఉంటాడు. మాన్విని ఇక్కడికి తీసుకురావాలని అదంతా ప్లాన్ చేసి డిక్కీ ఓపెన్ చేసి ఉంచాడు. మాన్వి అన్ని గదులు వెతుకుతూ మెల్లగా పైకి వెళ్తూ ఉంటుంది. విరాజ్ మాన్వికి కనిపించకుండా తలుపు చాటున దాక్కొని చూస్తూ ఉంటాడు. అన్ని రూమ్లో వెతుక్కుంటూ ఆఖరణ అమ్మాయిని ఉంచిన గదికి వస్తుంది. విరాజ్ మాన్వి ఎక్స్ప్రెషన్ చూడాలి అని అక్కడే దాక్కొని గమనిస్తూ ఉంటాడు. మాన్వి మెల్లగా గదిలోకి వెళ్ళేసరికి ఒక ఆమె మంచం మీద పడుకొని ఉంది. ఆమెను చూడగానే మాన్వి ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఎవరి అమ్మాయి అన్నట్టు ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మాన్వి ఎక్స్ప్రెషన్ చూడగానే ఈసారి విరాజ్ బుర్ర గిర్రున తిరుగుతుంది. అసలు ఆమె ఎవరు కూడా తెలియనట్టు ముఖం పెట్టి చూస్తుంది మాన్వి. ఇదేంటి, వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తెలుసుగా, ఆ రోజు షాపింగ్ మాల్లో కూడా చూశాను. మరి ఆమెని అపరిచిత వ్యక్తిలా చూస్తుంది ఏంటి మాన్వి? అసలు నేను పొరపడ్డానా? లేదు, నా కళ్ళెప్పుడు నన్ను మోసం చెయ్యవు. అది ఈ అమ్మాయిని నాకు చాలా బాగా గుర్తు, కానీ మాన్వి ఆమెని గుర్తుపట్టడం లేదేంటి అని ఆలోచనతో సతమతమవుతూ ఉంటాడు. ఇంతలో మాన్వి ఆ అమ్మాయిని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. విరాజ్ ఏకాగ్రతగా గమనిస్తూ ఉంటాడు మాన్వి ఏం చేస్తుందా అని. ఆమెను లేపడానికి ట్రై చేస్తూ, ఇదిగో అమ్మాయి, నా ముద్ద పప్పు మామిడికాయ తాండ్రా మిడిగుట్ల మొగుడు ఇటే వచ్చాడే, ఎక్కడా కనిపించడం లేదు, నువ్వు చూసావా? అసలు నీకు ఆయనకి సంబంధం ఏంటి? ఎంతకీ నువ్వెవరు అని అంటూ ఆమె లేవకపోయినా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటుంది. విరాజ్కి కోపం వస్తుంది తనని అలా పోల్చుతూ ఉంటే. అయినా కూడా తమాయించుకొని చూస్తూ ఉంటాడు. ఇదిగో అమ్మాయి, లేవవేంటి ఇంత పిలిచినా అంటూ మాన్వి చుట్టూ చూస్తూ ఉంటుంది. విరాజ్కి ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, ఆమె ఎవరో మాన్వికి తెలిసి కూడా నటిస్తుంది అని, లేదా ఆమె నిజంగానే ఎవరో తెలియదు అని. ఇక అక్కడ ఉండి వేస్ట్ అని అనిపించి మెల్లగా బయటకు వెళ్ళిపోయి చప్పుడు చేస్తాడు. మాన్వి అది గమనించి బయటకు వచ్చేసరికి విరాజ్ మెట్లు దిగుతూ కనిపిస్తాడు. ఒకసారి ఆ అమ్మాయి వైపు తీక్షణంగా చూసి కిందికి వెళ్ళిపోతుంది మాన్వి. విరాజ్ కూడా ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతున్నట్టు నటిస్తూ మాన్వి డిక్కీ ఎక్కగానే కార్ ఎక్కి ముందుకు పోనిస్తాడు. కార్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టేస్తూ ఉన్నాయి. ఈరోజు మాన్వి ఆ అమ్మాయిని చూసి గుర్తుపడితే ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకున్నాడు, కానీ అసలు ఆమెని చూడగానే మాన్విలో ఎలాంటి భావము లేదు. నటిస్తుందా లేక నిజంగానే తెలియదా అర్థం కాక అయోమయం స్టేజ్లోనే ఇంటికి చేరుకుంటారు. ఇద్దరూ లోనికి వెళ్ళి మంచం మీద కూలబడిపోతారు. ఎవరామె? అసలు తనకి విరాజ్కి ఏంటి సంబంధం? ఇంత అర్ధరాత్రి ఆమె ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ ఆ అమ్మాయి విరాజ్ లవర్నా? ఆమె కోసమే వీడు పెళ్లి చేసుకోను అని అన్నాడా అని మాన్వి ఏదేదో ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుండిపోతుంది. విరాజ్కైతే నైట్ అంతా అస్సలు నిద్ర పట్టదు. మాన్వి ఆ అమ్మాయిని చూసి కూడా ఎందుకు గుర్తుపట్టలేదా అనే విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. పొద్దున్నే వాళ్ళ డోర్ తడుతూ అమ్మ నేత్ర అని పిలుస్తూ ఉంటారు సుమాగారు. మాన్వి టక్కన లేచి కూర్చుంటుంది సోఫాలో. విరాజ్ కూడా సుమాగారి వాయిస్ విని లేద్దాం అనుకునేసరికి మాన్వి లేచిందిగా. అదే డోర్ తీసుకుంటుందిలే అని అలానే పడుకొని ఫోన్లో సాంగ్స్ వింటూ ఉంటాడు. మాన్వి గబగబా సోఫాలో నుండి లేచి తన దుప్పటి దిండు మంచంపై పడేసి జుట్టు పీక్కుంటూ బొట్టు కొద్దిగా చెరిపేసి మంచంపై పువ్వులని చిందరవందర చేస్తూ ఉంటుంది. విరాజ్ మంచంపై నుండి మాన్విని చూస్తూ పిచ్చిక్కిందా ఏంటి దీనికి అని అయోమయంగా చూస్తూ ఉంటాడు. అంతా అయిపోయాక లేని సిగ్గుని పులుపుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. అప్పటికి కానీ విషయం అర్థం అవ్వదు విరాజ్కి. గుండెల మీద చేయి వేసుకొని, అమ్మని ఇది పెద్ద కంత్రి, ఏం జరగకుండానే అన్నీ జరిగిపోయాయి అని కవరింగ్ ఇస్తుందిగా అని అనుకుంటూ మాన్వి యాక్టింగ్ చేస్తూ మొబైల్లో సాంగ్స్ ప్లే చేస్తాడు. మహానటి అనుకుంటూ సాంగ్ ప్లే అవుతుంటే మాన్వి చప్పున వెనక్కి తిరిగి విరాజ్ వైపు గుడ్లుర్మి చూస్తూ ఉంటుంది. పోవే అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు. రాత్రంతా పడుకోకపోవడం వల్ల తన రూమ్కి వెళ్ళగానే నిద్రపోతారు. సండే కదా అని ఎవరు కూడా లేపే ప్రయత్నం కూడా చెయ్యరు. మరి తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.